తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వేదిక్ ఎన్విరాన్మెంటలిస్ట్ కృష్ణ చైతన్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కృష్ణ చైతన్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మన సనాతన ధర్మంలో గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. గోపూజ చేయడం అనేది చాలా శ్రేష్టం. సకల దేవతల నిలయం గోమాత అని చెబుతూ ఉంటారు. అలాగే నందీశ్వరుడికి కూడా పూజ చేయాలి, ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు. కంపారిజన్ వైజ్ గా మాట్లాడుకుందామండి. గోమాతకి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత, అలాగే నందీశ్వరుడి పూజకు ఉన్న ప్రాధాన్యత, వీటి గురించి వివరించండి. గోపూజ అని మనం విన్నాం, గోశాల అని మనం విన్నాం. నంది పూజ, నందిశాల అని మనం వినలేదు. అంటే తండ్రి లేకుండా తల్లి ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది ఒక కుటుంబంలో? ఇద్దరికి ఉంటుంది కదా. ఇద్దరికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా. తండ్రిని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసి ఓన్లీ తల్లితోనే మనం ఉందాం అంటే తల్లి ఇష్టపడుతుందా? అస్సలు ఒప్పుకోరు కదా. ఇదే నంది మనకి పిత, ఆయన ఫాదర్ కదా. ఆయన లేకుండా ఆవు సంతతి ఎలా పెరుగుతుంది? కరెక్ట్. అందుకు నందికి చాలా 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 ప్రైమ్ ఇంపార్టెన్స్ ఉంది. శివాలయాలలో తప్పితే ఇంకెక్కడ మనం చూడం కదా. శివాలయాల్లో చూసే నంది ఒక స్తూపంగా మీరు చూస్తారు. అంటే మీకు నేను రెండు దృష్టికోణాలు చెప్తాను. ఒకటి ఆధ్యాత్మిక దృష్టికోణం, ఒకటి సామాజిక దృష్టికోణం. నంది లేనిది అసలు మన మనుగడే లేదు. ఎందుకు? అరక దున్నటం దగ్గర మొదలు పెడితే ఒక పాడి పంటలో, అక్కడ పాడంటే పూర్వం మీరు రాముడు భీముడు అని ఇలాంటి సినిమాల్లో ఎద్దులు చూపించేవాళ్ళు, చూసారా మీరు? పెద్ద పెద్ద ఎద్దులు ఉంటాయి, అందరి ఇళ్ళలో ఉండేవి. అంటే పొలం ఉందేనంటే కంపల్సరీ ఎద్దులు ఉండేవి వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా చూసేవారు వాటిని. ఎందుకని అలాగా? వాడికి రాముడని భీముడని పేర్లు ఎందుకు పెట్టుకునేవాళ్ళు? ఎందుకంటే ఆ రైతు కంప్లీట్ అతని జీవితం మొత్తం ఆ ఎద్దు మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఇప్పుడు వెళ్ళి పనులు చేయటం అనేది ఇప్పుడు కొత్త రకం పోకడ. ఇది ఇవాళ నుంచి ఒక 30 సంవత్సరాల కింద చూస్తే మీ తల్లిగారి జనరేషన్లో కూడా ఆడవాళ్ళు పని ఎక్కడ చేశారు? పాపం ఇంటి పనిలే కదా వాళ్ళందరూ. అంటే అది మనం ఏంటంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేయాలి, అప్పుడే వాళ్ళకు ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అని మనం అంటున్నాం. కానీ మన వాళ్ళు ఆడవాళ్ళని చాలా మంచిగా చూసుకున్నారు పూర్వం, వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చి. అలాగే ఆవుతో ఎప్పుడూ అరక దున్నిచ్చేవాళ్ళు కాదు. కవ్వు అనేది ఓన్లీ ఫర్ మిల్క్, ఓన్లీ ఫర్ మాన్యూర్, దానికోసం మాత్రమే కవ్వు. కానీ ఆ హార్డ్ వర్క్ పొద్దున్న ఒక 7-8 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు ఆ పొలాన్ని మొత్తం దున్నటం, అంత విగరస్ వర్క్ చేసేదే నంది. అందుకని ఆ నంది లేకుండా మన జీవితమే గడవలేదు ఇప్పటి వరకు. కానీ ఆ నందిని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇది కూడా కామనే మన ప్రకృతిలో, మన సమాజంలో. చాలామంది మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది, ఫాదర్ సెంటిమెంట్ చాలా తక్కువ అయిపోయింది. నేను ఈ మధ్య ఏదో ఒక ఛానల్లో తనికెళ్ళ భరణి గారు ఫాదర్ గురించి ఏదో చిన్న కవిత్వం చెప్తే నాకు చాలా ఎమోషనల్ అయ్యాను నేను. అంటే మర్చిపోయాం మనం ఫాదర్ చేసే సాక్రిఫైసెస్. తల్లి చేసేది కనపడుతుంది, తండ్రి చేసేది కనపడదు. తల్లి నవమాసాలు మోస్తుంది, కానీ ఆ తర్వాత బాధ్యత అంతా ఆ తర్వాత మనల్ని బ్రతికినంత కాలం ఆ కొడుకు అంటే వాడు సమాజానికి భారమైనా ఆ తండ్రి భరిస్తాడండి. సో తండ్రి పాత్ర చాలా గొప్పది మన జీవితంలో. కాకపోతే ఏంటంటే చాలా దౌర్భాగ్యం మనకి, ఇలాంటి కొన్ని మూవీస్లో చాలా నెగిటివ్ షేడ్లు చూపిస్తారు తండ్రిని. అలా అంటే ఉండుండొచ్చు కాక, బట్ తండ్రి అనేది ఎందుకు అంత ముఖ్యం అనేది, మనం ఎలాగైతే మన సమాజంలో తండ్రిని ఎలాగైతే మనం అంత వాల్యూ ఇవ్వట్లేదో, అలాగే మనం నందీశ్వరుడు కూడా ఆ వాల్యూ తగ్గిపోయింది. ఎప్పుడైతే ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఈ కృత్రిమమైన మెకనైజ్డ్ టెక్నిక్స్ వచ్చేసాయో, ఎప్పుడైతే ట్రాక్టర్స్ వచ్చేసాయో, నందికి చాలా 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 దుస్థితి ఏర్పడిందమ్మా. అసలు ఎంత చక్కగా ఉంటాయి అంటే అసలు చూస్తే కూడా మీరు ఫెరోషియస్గా, అంత ఫెరోషియస్గా ఉంటాయి, కానీ ఎప్పుడు ఎవరినేం చేయవు అవి. చాలా తక్కువ, ఒక్కొక్కటి మనం భయపడతాం వాటి దగ్గరికి వెళ్ళాలంటే, కానీ లోపల చాలా సున్నితంగా ఉంటాయి అవి, చాలా భరిస్తాయి అవి. సో వాటి వల్ల రైతు జీవితం గడిచింది. ఇది సామాజికంగా నేను మీకు చెప్పేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, శివుడు ప్రతి శివాలయంలో నందే ఉంటుంది. ఎందుకని? మన పిత, మన ఎంటైర్ ఈ భూమండలానికి ఫాదర్ ఎవరు? ఆదిపిత శివుడు, శివయ్య, మాత పార్వతి.
అంతే కదా, వాళ్ళ నుంచే ఈ శరీరం వచ్చింది. ఈ పంచభూతాలు వాళ్ళు మనకు పెట్టిన భిక్ష. వాళ్ళు పంచభూతాలని వీటన్నిటిని ఇస్తే బ్రహ్మ ఈ సృష్టి రచనే చేశాడు అనమాట. సో అంత వాల్యూ ఉంది కాబట్టి ఆ శివుడు ముందున్న నంది ఒక ప్రతీకగా నిలుస్తుంది. నేనే ఈ భూమిని కాపాడటానికి ఉన్నదాన్ని అని, ధర్మానికి ప్రతీకమ్మ నంది. అలాంటి నందిని మనం చాలా ఇగ్నోర్ చేసాం. దానివల్ల ఏమవుతుందంటే ఆవు మీద ఒక రకమైన సెంటిమెంట్ అట్లీస్ట్ గోశాలలన్నా ఉంటున్నాయి, నందిశాలలు లేవు ప్రపంచంలో. ఏర్పాటు చేయాలంటారా? 110% అమ్మ. గోశాలల్లోనే కొన్ని నందీశులు అంటే కొన్ని ఉంటాయి. మీరు ఒకవేళ రేషియో చూస్తే ఆవులు ఎక్కువగా ఉంటాయి, నందులు తక్కువగా ఉంటాయి. అందుకనే చాలా మంది ఏమనుకుంటారంటే నందిని ఒకవేళ ఎవరన్నా కబేళాలకో ఎక్కడికన్నా తీసుకెళ్ళినా అంత పాపం కాదేమోలే అనుకుంటారు. కానీ చాలా తప్పది. గోమూత్రంలో ఎంత విలువ ఉందో, గోమయంలో ఎంత విలువ ఉందో అంతకంటే ఎక్కువ విలువ నంది మూత్రంలో, నంది మయంలో ఉంది. అంటే అదే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇవాళ ఏం చేసాం మనం? ఆ నందిని ఫారిన్ కంట్రీస్కి ఇచ్చేసాం, వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. దేనికోసం డెవలప్ చేశారో తెలుసా? కేవలం మాంసం కోసం. వాళ్ళు బ్రెజిల్లో కానీ జీబు క్యాటిల్ అంటారు దాన్ని, బ్రాహ్మణ క్యాటిల్ అని కూడా పిలుస్తారు. ఈ నందులన్నిటిని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అలాంటిది ఫస్ట్ టైం మహానంది ఈ ప్లేస్లో పెద్ద నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఎందుకంటే అక్కడ శివుడు తన యొక్క నందిని అక్కడ వదిలేసి శ్రీశైలంకి వచ్చినట్టుగా మల్లికార్జున స్వామి. అదే ఆ ఒక్క నందితోనే మన భూమండలం మీద ఉన్న సమస్త గోజాతులని ఆ నంది తన సంతతిని అంటే గోసంతతిని పెంచడానికి ఆ నంది మూల కారణం. ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటున్నాం కదా, బయట నుంచి సీమను తీసుకొని వచ్చి మనం, చాలా తప్పది. నంది లేకుండా ఆవుకి అసలు మనుగడే లేదు. సో దట్ ఈస్ హౌ నంది ఈజ్ సో ఇంపార్టెంట్. కాబట్టి అసలు శివుడే ఆ నందిని తన ముందు పెట్టుకొని, శివుడు ఎక్కడికి ఒక వాహనంగా చేసుకున్నాడు. అంటే ఉత్తిగా చేసుకోడు కదండి. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా, కృష్ణుడు పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం, అలాంటిది ఏమి టైంపాస్ కోసం అయితే రాడుగా ఆయన. అలాంటిది ఆయన గోకులంలో తన ఫస్ట్ ప్రైమ్ ఏజ్ ఏం చేశాడు? ఆయన గోపాలుడు. ఆయన ఆవుల్ని తీసుకెళ్లేవాడు మేతకి. అంటే ఆ గోచర భూముల్లో ఆవులతో పాటు తీసుకెళ్లేవాడు ఆవుల్ని కాయటానికి ఆ గోపపాలులతో. శివుడు నందిని తన వాహనంగా చేసుకొని ఆ నంది మీదే తిరుగుతాడు ఆయన. ప్రతి ప్రదోష కాలంలో ఈ భూమండలంలో ఆ నంది మీద సంచరిస్తాడు శివుడు. ఎందుకంటే అది వాటికి ఆ ఇంపార్టెన్స్ ఉందని వాళ్ళు మనకు సిగ్నిఫై చేశారు మన స్క్రిప్చర్స్లో. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటిని కంప్లీట్గా విస్మరిస్తున్నాం. నాకు ఎవరో ఒక పండితుడు చెప్పాడు నాకు, ఎటువంటి ఒక కుటుంబంలో తెలియని ఏదో ఒక విపత్తు జరుగుతుంది, మనశ్శాంతి లేదు, వాళ్ళకి అర్థం కావట్లే, జాతకంలో దొరకట్లేదు, వాళ్ళకి ఇంకెక్కడికి వెళ్ళినా పరిష్కారం రావట్లేదు, కానీ కుటుంబంలో సమస్య తీరట్లేదు. అలాంటప్పుడు ప్రదోషకాలంలో రుద్రాభిషేకం తర్వాత నంది అభిషేకం చేయించుకుంటే సమస్తమైన వాళ్ళ బాధలు తీరుతాయని. అలాంటి ప్రదోషకాలంలో ఆ నందికి మనం నవధాన్యాలతో పెట్టిన ఒక లడ్డూని, ఒక బెల్లం లడ్డూని నందికి తినిపించి ఆ నందీశ్వరుని ప్రార్థిస్తే కూడా మన సమస్తమైన జాతకపరమైన దోషాలు కూడా తీరుతాయి. అందుకనే నేను అంటే మీ ముఖంగా లోకానికి చెప్పేది ఏంటంటే, గోశాలలాగా నందిశాలలు కూడా రావాలి. నంది అనేది చాలా ముఖ్యం మనకి, ఫాదర్ అండి. అసలు దాన్ని మనం ఇగ్నోర్ ఎప్పుడు చేయకూడదు. దేశీయంగా మనకున్నటువంటి జాతులు ఒంగోలు అనేది ఎంత స్వీట్గా ఉంటుంది అసలు. ఆ యానిమల్ని చూడగానే మీరు జనరల్లీ అంటే మనం ఆ ప్రమాణం ఈ ప్రమాణం అన్నీ వదిలేద్దాం, మన నేత్రాలే ప్రమాణం. మీరు ఏదన్నా ఒక ఇంటర్నెట్లోకి వెళ్ళి అన్ని డిఫరెంట్ జాతి, హాల్స్టిన్ అని, జెర్సీ అని, వీటి అన్నిటిని చూడండి, ఒక ఒంగోలుని చూడండి. చూడగానే ఆ రాజసం, ఆ కంటి కింద ఆ కాటుక లాంటి ఒక కళ్ళు ఎలా ఉంటుంది చూడటానికి. సో ఖచ్చితంగా నంది అనేది మన సమస్తమైన మన మనుగడికి మూలం. నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది ఏంటంటే, రీసెంట్గా నేను బెంగళూరు వెళ్ళినప్పుడు అండి, దొడ్డ బసవన్న టెంపుల్ అని చాలా ఫేమస్ అక్కడ.
ఆయన ప్రధాన దైవం అక్కడ. మామూలుగా వాహనాలు ఇలా దైవంగా ఉండడం అనేది మనం చూడం. శివాలయం ఉంటుంది, అక్కడ నందీశ్వరుడు పూజ చేస్తారు. కానీ ఆలయంలో నందీశ్వరుడే ప్రధాన దైవం. అవును. ఎంత పెద్ద నంది ఉంటుంది. అంటే లింగాయత సంప్రదాయానికి బసవన్న అనేది చాలా మూలం, నంది అనేది వాళ్ళకి చాలా మూలమైనది. ప్లస్ దానికి కూడా నంది లేనిది అసలు మన మనుగడే లేదు. నిజం అది. ఆ ప్యూరిటీ అనేది నంది నుంచి, అంటే ఒక 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 సంతతి, ఒక ఒక రేస్ మనుగడ చెందాలంటే మన పూర్వీకుల్లో ఆ శక్తి ఉండాలి కదా. అవును. ఆ శక్తే ఈ నంది. ఆ నంది నుంచే మన గో ఆధారితం అనేది, ఆ గో ఇవన్నీ వంశీయం సాధ్యం. అనేది సమృద్ధి చెందుతుంది. ఇక అంటే మీ మాట విన్న తర్వాత నాకు అనిపించింది నిజంగా ఉంటే బాగుండేది నంది శాలలు అని చెప్పి. నందిశాలలు ఒకవేళ శాతం పెరిగినా బాగుంటుంది ఆ రేషియో. అంటే నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎన్ని శివాలయాలు ఉన్నాయో ఆ శివాలయాల్లో ఫస్ట్ క్లాస్ నందుల్ని పెట్టాలి. అంటే గోశాలల్లో, వైష్ణవాలయాలు అన్నింటిలో గోశాలలు ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ శివాలయాలన్నీ కూడా అంటే రకరకాల ఇండిజినియస్ బ్రీడ్స్ ఉన్నాయమ్మా. ఒంగోలు అని, గిర్ అని, తార్ పార్కర్ అని, సాయివాల్ అని, ఎన్నో బ్రీడ్స్ ఉన్నాయి. ఒక 27 to 30 బ్రీడ్స్ ఉన్నాయి. వాటి నందులని మనం పెట్టి వచ్చే జనాలకు చూపించి, నంది అభిషేకం అంటే కేవలం మన ముందు ఉన్న ఒక రాతి నందికే కాదు, నిజమైన నందికి అభిషేకం చేద్దాం అని ఎప్పుడైతే అనుకుంటామో, మన గో ఆధారిత వ్యవసాయం వైపు మళ్ళీ ఎప్పుడు మారుతామో అప్పుడే మనకున్న సమస్తమైన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. రైట్, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.